రాష్ట్ర ప్రజలకి మరియు జర్నలిస్ట్ ఫ్రాటర్నిటీకి అందరికీ జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మన ప్రజాస్వామ్యం పెరడవిల్లుతుందంటే ప్రధాన కారణం రాజ్యాంగానికి 4వ స్తంభంగా ఉన్నటువంటి పాత్రికేయం పరిడవిల్లుతుంది. కాబట్టి ఇవాళ సమాజంలో ప్రజాస్వామ్యం బతికుందని మనం చెప్పడానికి పెద్ద ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నటువంటి పాత్రికేయం, పత్రికా విలేకరులు ఇవాళ చాలా సంక్షోభంలో కుట్టుమిట్టాడుతున్నారు. ఒకవైపు ప్రభుత్వం పాత్రికేయుల సంక్షేమాని కోసం సరైన ప్రణాళిక రూపొందించుకోవడం ఒక ఎత్తు అయితే, పాత్రికేయుల తరపున మాట్లాడాల్సినటువంటి జర్నలిస్ట్ సంఘాలు కూడా ఇవాళ కేవలం వారి యొక్క రాజకీయ లక్ష్యాలను లక్ష్యాలు ఏర్పరచుకోవడం ఒకవైపు, ఆ లక్ష్యాల కోసం పనిచేయడం తప్ప పత్రికా విలేకరుల కోసం, పత్రికా ప్రజాస్వామ్యం కోసం, పత్రికా సమయం కోసం పాటుపడుతున్నటువంటి దాఖలాలు మనము చూడటం లేదు. ప్రధానంగా మన తెలంగాణ రాష్ట్రంలో సుమారు దశాబ్ద కాలం మనం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మొదటి వరుసలో ఉన్నటువంటి పత్రికా విలేకరులు, తర్వాత వచ్చిన ప్రభుత్వం కూడా, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా 10 సంవత్సరాలు పత్రికా విలేకరులందరూ చాలా సమస్యలతోనే మనము కొట్టుమిట్టాడాము. ఆ ప్రభుత్వము ఒక నాయకుని పేరు చెప్పి ఏదున్నా పలానా అన్ననే మిమ్మల్ని చూసుకుంటాడని చెప్పిండు. ఆ అన్న మనని సామాన్య జర్నలిస్టుల వైపు యొక్క సంక్షేమం వైపు చూడలేదు. తర్వాత వాళ్ళని నమ్ముకున్న ప్రభుత్వము ఏమైందో మనందరికీ తెలుసు. తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకో పెద్ద మనిషిని వాళ్ళ ముంగడ పెట్టి మనకి ఇవాళ పత్రికా విలేకరులకి ఏమి కావాలన్నా, పాత్రికేయులకి ఏం కావాలన్నా పలానా పెద్ద మనిషి మాట్లాడతాడని చెప్తున్నాడు. ఇవాళ మనం మాట్లాడుతుంది తెలంగాణ స్టేట్ జర్నలిస్టు తరపున, యూనియన్ తరపున మనం ఏమంటున్నామంటే, పత్రికా విలేకరుల కోసం, పాత్రికేయుల కోసం ఇవాళ ప్రభుత్వానికి పాత్రికేయుల మధ్య ఎటువంటి యూనియన్లు లేకపోతే ఎటువంటి మధ్యవర్తులు ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రజలే ప్రభుత్వం అని మాట్లాడుతున్నాము. ప్రజాప్రభుత్వం అని చెప్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము చెప్తున్న విషయం ఏంటంటే, దయచేసి మీకు కూడా తెలుసు, తెలంగాణ జర్నలిస్ట్ జాయింట్ యాక్షన్ కమిటీ తరపున మీరు తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇందిరా పార్క్ దగ్గర జరిగినటువంటి ధర్నాలో మీరు కూడా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకంటే ముందు మీరు కూడా పాత్రికేయులే. పత్రికా విలేకరులకు ఉన్నటువంటి సమస్యలు ఏందో మీకు తెలియని కావు. కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము ఏంటంటే, ఇవాళ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యూనియన్ల పేరు మీద పత్రికా విలేకరులను విభజించకండి. మీకు యూనియన్లతో సంబంధం లేదు. ఒక పెద్దన్నగా, ప్రభుత్వానికి పెద్దన్నగా, ప్రభుత్వంలో ఒక తండ్రి పాత్ర పోషిస్తూ మీరు అందరూ విలేకరులకి, అందరు పాత్రికేయులకి ఏమి అవసరాలు ఉన్నాయో దయచేసి మానవతా దృక్పథంతో ఆలోచించి చూసి ఆ సమస్యలన్నింటి తీర్చాల్సిందిగా మేము కోరుతున్నాం. ఇవాళ చిన్న పత్రికల విషయంలో తీసుకుంటే దగ్గర 300 నుంచి 400 పత్రికలు ఇవాళ 5-6 సంవత్సరాల నుంచి ఇవాళ నిరాఘాటంగా ప్రచురిస్తూ, వాళ్ళు ఒకప్పుడు ఒక పత్రిక ప్రచురించాలంటే ఇవాళ యావరేజ్గా ప్రభుత్వం ముచ్చట చెప్పినా కానీ మనకి ఇవాళ 30,000 నుంచి 50,000 రూపాయల ఖర్చు అవుతుంది. ఆ ఖర్చును మొన్నటిదాకానేమో వేరే దగ్గర పనిచేస్తేనేమో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఉపాధి కోసం వేరే పత్రికల్లో పనిచేస్తే అందరికీ జీతాలు వస్తున్న పరిస్థితి లేదు. ఇవాళ మిగతా పత్రికల్లో పనిచేసే విలేకరుల పరిస్థితి కూడా ఇవాళ చూస్తే అడ్వర్టైజ్మెంట్ల పేరు మీద, ఇంకేదో పేరు మీద, ఇవాళ నెలవారీ వసూళ్ల పేరు మీద ఇవాళ జర్నలిస్టులు చాలా సంక్షోభంలో ఉన్నారు. ఎంతోమంది జర్నలిస్టులు సూసైడ్ చేసుకుంటున్నారు. ఇది ప్రభుత్వం దృష్టికి రావడం లేదు. ఎందుకంటే వీళ్ళు యూనియన్లతోనే మాట్లాడతారు. యూనియన్ నాయకులు అడిగిపోతే ఆయన అవసరాలు చెప్తారు తప్ప పత్రికా విలేకరుల అవసరాలు చెప్పారు. కాబట్టి ఇవాళ మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే, పత్రికా విలేకరులు, పత్రికల బాధ్యత కూడా మీరే తీసుకొని మాకు కావాల్సిన మినిమం రిక్వైర్మెంట్, ఇవి ఎంతసేపు మనం ఏమంటున్నారంటే అక్రిడేషన్లు ఇస్తున్నాం. మిమ్మల్ని అక్రిడేషన్లు మేము అడగట్లేదు. అక్రిడేషన్లు ఎవరు అవసరం అంటే వాళ్ళు అక్రిడేషన్లు తీసుకుంటారు, అక్రిడేషన్లు వాళ్ళు ఇచ్చుకుంటారు. కానీ మనకి ఇవాళ కావాల్సిందంటే మినిమం రిక్వైర్మెంట్స్ అయినట్టు. ఇవాళ హెల్త్ కార్డు లేవు. ఎంతోమంది హాస్పిటళ్ళు పోలేని పరిస్థితుల్లో ఇవాళ చాలామంది జర్నలిస్టులు అనారోగ్యంతో పాలవుతున్నారు, చచ్చిపోతున్నారు చాలామంది. ఇవాళ సూసైడ్ చేసుకుంటున్నారు. ఇవాళ ఇన్సూరెన్స్ పథకము, లేకపోతే ఇవాళ హౌస్ సైట్లు మనకి ఎన్నో రోజుల నుంచి హౌస్ సైట్స్ ఇస్తామని చెప్పిన హైదరాబాద్ సంఘం తేలనే లేదు ఇప్పటివరకు.
ఇలాంటి ఎన్నో ఇప్పుడు ఎన్నో ప్రతి దగ్గర మనం మాట్లాడుతున్నాం ఏంటంటే ప్రతి దగ్గర ఇవాళ జర్నలిస్ట్ వర్సెస్ పోలీస్ అనే పరిస్థితి ఉంది. జర్నలిస్ట్ వర్సెస్ పబ్లిక్ కూడా ఇవాళ ప్రజలు మీకోసం మాట్లాడుతుంటే, ప్రజల కోసం మంచి కోసం మాట్లాడితే ప్రజలు జర్నలిస్టుల మీద దాడి చేసినటువంటి సంఘటనలు కూడా మనం చూస్తున్నాం. వాటి విషయంలో కూడా మేము ఒక అటాక్స్ కమిటీ ఉండాలని డిమాండ్ చేయంగా దగ్గర 6-7 సంవత్సరాల నుంచి మాట్లాడితే నిన్న అటాక్స్ కమిటీ అని ఒకటి వేసింది. అందులో కూడా మళ్ళీ కొంత పలానా యూనియన్ల పాత్రనే ఇవాళ మళ్ళీ తీసుకొచ్చి పెట్టారు. దయచేసి మేము చెప్తున్నాం, ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే ప్రభుత్వం అనుకుంటే ఆ రిజిస్టర్డ్ యూనియన్ అన్నిటినీ ఈ కమిటీల్లో మీరు భాగస్థులను చేయండి. లేకపోతే కొన్ని సంస్థలను కొన్ని యూనియన్లను అది కూడా రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి యూనియన్లను చేసుకుంటే వాళ్ళు రాజకీయాలు చేస్తారు తప్ప పత్రికల కోసమో ప్రభుత్వం కోసమో పనిచేయరు. ఇవాళ మేము తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున ప్రభుత్వానికి మేము కోరుతున్నాం ఏంటంటే ప్రభుత్వం అంటే ఇవాళ ప్రజల కోసం మేము పనిచేయడానికి మా యూనియన్ మీకు సిద్ధంగా ఉంది. మాలాంటి మిగతా యూనియన్లు కూడా ఉన్నాయి. అందరి యూనియన్లను కలుపుకొని ఒక కామన్ ప్లాట్ఫామ్గా చేయగలిగితే పత్రికల యొక్క ప్రజాస్వామ్యం యొక్క ప్రగతి పరిడవిల్లుతుందని కోరుతూ ఇవాళ మరొకసారి ప్రజలందరికీ పాత్రికేయ దినోత్సవ శుభాకాంక్షలు. ధన్యవాదాలు.